అమ్మా ఇది అంటే మీకు ఎలాంటి నోటీస్ ఇవ్వలే, ఏమి ఇవ్వలే, రాత్రి ఏం లేవు, బట్టలు సామాన్లు గ్యాస్ మొత్తం అసలు ఏం లేవు. ఆ రోజు 2 రోజుల ముందే మేము ఊరికి పోయినాం, మా అమ్మాయి గర్భిణితో ఉన్నాను. వచ్చేసరికి మొత్తం గూలగొట్టారు. సామాన్లు కూడా ఇంట్లోనే ఉండేనా? ఇళ్ళనే ఉన్నాయి, అసలు ఏం లేవు మాకి. మళ్ళీ అంటారుగా మీరు లేరు కదా అందుకే పంచగా అది రాయలేదు అంటారు, పంచనామా రాయలేదు అంటారు. అసలు ఏం లేవు. వాళ్ళకి చెప్పిపోవాలా మనం పోయేటప్పుడు? మా అమ్మాయి గర్భిణితో ఉంది సార్, ఇప్పుడు 8వ నెల. హాస్పిటల్ తీసుకోపోయి మీరు ఎక్కడ ఉంటారమ్మా? అన్నీ ఫంక్షన్ పెట్టారు, భోజనం వాళ్ళు పెడతారు పార్టీ. ఎన్ని రోజులు ఇట్లా మీకు ఇప్పుడు ఇల్లు ఇస్తా అని ఏమన్నా చెప్పి ఎవరన్నా? ఏం చెప్పలేదు. అసలు మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నదా? మీ ఇల్లు పోయింది కదా, అసలు మీరు పోయిందన్న రికార్డ్ అని ఉన్నది వాళ్ళ దగ్గర? అసలు వస్తారు, ఈడలు తీసుకుంటారు, అన్నం పెడతారు, పోతారు. మీకు సొల్యూషన్ అనేది లేదు? లేదు లేదు లేదు. వాళ్ళకు ఎలాంటిదంటే వీళ్ళని తీసుకుపోయి ఏదో గొర్రెల మంద కదా తీసుకుపోయి గొర్రెలను ఎత్తారో అట్లా వేసి దాన పెట్టున్నట్టు చేస్తున్నారు తప్ప అసలు వీళ్ళకు ఎవరి ఇల్లు పోయింది, ఎంతమంది ఇల్లు పోయినాయి లెక్క లేదు, కథ లేదు. కనీసం చేసుకున్న భర్త చక్కగా చూసుకోండి, 2 పిల్లలు నేను చదువుకుంటా, ఇళ్ళ పని చేసుకుంటా, అసలు ఏమైనా లేకుండా చేశాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారమ్మా ఇక్కడ? 8 సంవత్సరాలు అయింది సార్ ఉండబట్టి. ఇక్కడ ఉండి నైట్ డ్యూటీ పోయేది నేను హోటల్లోకి. సరే, ఇప్పుడు మీరు మీ బిడ్డ డెలివరీకి ఉందని చెప్పి పోయి వచ్చేసరికి మీ ఇల్లు కొట్టి పెట్టారు. సామాన్లు కూడా మీకు ఎవరికి తెలియదు, అసలు పంచనామా రాలేదు, మీకు ఇన్ఫర్మేషన్ కూడా లేదు. ఇప్పుడు మీకు మీరు తప్ప మీకు కట్టుబట్టలు తప్ప ఏం లేవు? అసలు. మీరు ఎవరెవరు ఉంటారు ఇక్కడ? ఇక్కడ మా పాప, మా బాబు, నేను. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడ వేరే మా చుట్టాలింటికి పంపించిన సార్. సరే అమ్మా, సరే మీకు న్యాయం జరిగేటందుకు అందరూ చేస్తా. అవును. మీరు ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ డ్యూటీకి? సార్ వాళ్ళు ఎంతమంది ఉంటారు? 25 మెంబర్స్ ఉన్నారా?